పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో సంచలనం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా నలుగురు కీలకమైన వ్యక్తుల మీద వేటు వేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక కొత్త సీఎస్గా దుష్యంత్ నర్యాకు బాధ్యతలు అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. హోంశాఖ కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనాపై ఈసీ వేటు వేసింది. ఆ పదవిలో ఐఏఎస్ అధికార సంఘమిత్ర ఘోష్ నియామకమయ్యారు. ఇక రాష్ట్ర డీజీపీ పీయూష్ స్థానంలో కూడా సీనియర్ ఐపీఎస్ సిద్ధనాథ్ గుప్తాకు బాధ్యతలు అప్పచెప్పారు. కోల్కతా పోలీస్ కమిషనర్గా సుప్రతీం సర్కార్ని తొలగించి కొత్త కమిషనర్గా అజయ్ కుమార్ నంద్కి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈసీ చర్యలపై సీఎం మమతా బెనర్జీ ఫైర్ అవుతూ ఉన్నారు. ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే కూడా 2 విడతలుగా కూడా ఎన్నికలు జరపాలి ఇక్కడ అంటూ కూడా అందరూ కూడా పార్టీలన్నీ కూడా కోరటము జరిగింది. మరి మొత్తం కూడా అంటే మనం చూసుకుంటే కనుక పశ్చిమ బెంగాల్లో కనుక మనం చూసుకుంటే ఎన్నికల విషయంలో కూడా చాలా ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది. అక్కడ నార్మల్గా చూసినా కానీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి వాతావరణం పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈసీ వరుసగా కూడా 4 అధికారుల మీద వేటు వేసి మరొకరిని నియమించడానికి అంటే కారణాలు ఏంటి అనే డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయం ముందర కూడా ఈ విధంగా అధికారుల మార్పు ఎందుకు చోటు చేసుకుంది? నేను ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన గంటల్లోనే వెస్ట్ బెంగాల్లో ఉన్న అధికారుల పైన ఎన్నికల సంఘం నేరుగా వేటు వేసింది. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మమతా బెనర్జీ తీవ్రంగా ఖండిస్తుంది. మరోపక్క ఎన్నికల సంఘం తీరు నిరసిస్తూ ఈ రోజు సాయంత్రం బెంగాల్ వీధుల్లో నిరసన కూడా చేపడతామని ఇప్పటికే దీది హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ, మరోవైపు మమత, 2 పార్టీల మధ్య ఆధిపత్య పోరు. మరోపక్క ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తన జెండా పాతడానికి విష ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే 2019 ఎప్పుడైతే 2019లో రెండోసారి ప్రధానమంత్రి మోడీగా ఎన్నికైన తర్వాత బెంగాల్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి 2021 ఎన్నికల్లో గెలవడానికి విష ప్రయత్నాలు చేశారు. అయితే 67 సీట్లకు మాత్రమే పరిమితమైన నేపథ్యం ఉంది. అయితే 2026 ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పాగా వేయడానికి రకరకాల వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల కమిషనర్ నేరుగా జ్ఞానేష్ కుమార్ నేరుగా బీజేపీకి సంబంధాలు ఉంటాయి. బీజేపీతో కలిసి పనిచేస్తున్నారంటే ఇప్పుడే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన గంటల్లోపే దాదాపు 4 అధికారులను బదిలీ చేయడం రాజకీయంగా ఇక్కడ కలకలం రేపుతుంది. ఒకసారి మనం అంశాన్ని గమనిస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి స్థానంలో దుష్యంత్ నర్యాకు బాధ్యతలు ఇచ్చారు. హోంశాఖ కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనా స్థానంలో సంఘమిత్ర ఘోష్ నియమించారు. రాష్ట్ర డీజీపీ పీయూష్ స్థానంలో ఏకంగా సిద్ధనాథ్ గుప్తాకు బాధ్యతలు ఇచ్చారు. మరొక కోల్కతా పోలీస్ కమిషనర్ గా సుప్రతీం ను తొలగించి ఆ స్థానంలో అజయ్ కుమార్ కు బాధ్యతలు అందించారు. ఈ ఏకంగా 4 అధికారులు ఏదైతే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో పనిచేసే 4 అధికారులను ఎన్నికల సంఘం ఏకపక్షంగా తొలగిస్తుందంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం పైన నేరుగా మమతా బెనర్జీ అస్త్రాలు విసురుతుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో ఏదైతే పీకేకి సంబంధించిన టీం పైన కూడా ఏదైతే ఎన్నికల సర్వేల టీం పైన కూడా బీజేపీ దాడి చేసింది, ఈడీ దాడులు చేసింది. మరోపక్క ఈ వివాదం నడుస్తానగానే బెంగాల్లో పలు రకాల రాజకీయ హింసలు నేరుగా మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ వీధి పోరాటాలు పెరిగాయి. 2 రోజుల క్రితం కూడా ఏకంగా బీజేపీ కార్యకర్తలు మమతా బెనర్జీ ఏదైతే టీఎంసీ కార్యకర్తల మీద దాడి చేయడం కూడా రద్దు. ఇలా వరుస సంఘటనలు బెంగాల్ ఎన్నికల్లో నువ్వా నేనా అనే రీతిలో ప్రధానమంత్రి మోడీ వర్సెస్ మమతా బెనర్జీ మధ్య ఎన్నికల రణరంగం నడుస్తుంది. ఏదైతే గతంలో 2011లో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ వరుసగా ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి నేపథ్యం ఉంది. 4వసారి ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇక్కడ నేరుగా బీజేపీ ఏదైతే మమతా బెనర్జీ శిష్యుడిగా ఉన్న సువేంద్ర అధికారిని బీజేపీలో చేర్చుకొని ఆయన ప్రతిపక్ష నేతగా నియమించిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మమతా వర్సెస్ మోడీగా ఎన్నికల జరుగుతుంది. ఎందుకంటే 2019 నుంచి ఏదైతే బెంగాల్లో బీజేపీ జెండా ఎగరడానికి అమిత్ షా వ్యూహ సిద్ధాలు సిద్ధం చేసినప్పటికీ కూడా 2021 ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యం ఉండేది. ఇప్పుడు ప్రధానంగా జరగబోయే ఎన్నికల్లో 294 స్థానాల్లో మమతా బెనర్జీ గత ఎన్నికల్లో దాదాపు 212 స్థానాలు సాధించిన పరిస్థితి ఉంది. కేవలం బీజేపీ 66 స్థానాలకు పరిమితం కావడం,
కాంగ్రెస్ కమ్యూనిస్టులు కేవలం నామమాత్రం పరిమితం కావడం కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు పరిస్థితి కూడా 2026 ఎన్నికల్లో కూడా బీజేపీ వర్సెస్ మమతగానే యుద్ధం నడుస్తుంది. ఇక్కడ ఏదైతే లెఫ్ట్ పార్టీలు కావచ్చు, మరి కొన్ని పార్టీలు కావచ్చు, లెఫ్ట్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ నామమాత్రమే పోటీ ఉంది. ఏదైతే సుదీర్ఘకాలం దాదాపు 30 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు పాలించిన కోటను ఢీకొట్టి కమ్యూనిస్టుల పాలన అంతం చేసి మమతా బెనర్జీ 2011 అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని వరుసగా 3 సార్లు నిలబెట్టుకున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే నేరుగా అమిత్ షా మోడీ బెంగాల్లో బీజేపీ జెండా పాతి తీరాలంటూ వ్యూహాలు సిద్ధం చేసిన నేపథ్యం ఉంది. గత మనం 2026 జనవరి 1వ తేదీన కూడా మనం ఒకసారి గమనిస్తే నేరుగా అమిత్ షా దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో కూడా బెంగాల్లో బీజేపీ క్యాడర్ తో బీజేపీ నాయకులతో మీటింగ్ పెట్టారు. దాదాపు 160 సీట్లు గెలవబోతున్నాము, వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా పాతుతుందంటూ నేరుగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మమతా బెనర్జీ ధీటుగా పోరాటం, మమత వీధి పోరాటాలు చేసిన ఘనత కూడా ఉంది. ఎందుకంటే వీధి పోరాటాల నుంచే మమత ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిందనే అంశం అందరూ చెప్పిన విషయం. ఎందుకంటే పోరాటమే ఆయుధంగా మలుచుకొని ఎన్నికల రణరంగంలో గెలిచిన నేపథ్యం మమతా బెనర్జీకి ఉంది. ఇలాంటి పోరాట యోధురాన్ని ఢీకొట్టడానికి ఏకంగా కేంద్ర ప్రభుత్వము నేరుగా అమిత్ షా బీజేపీతో కాకుండా ఎన్నికల సంఘం కూడా కలిసి పనిచేస్తున్నట్టు నేరుగా ఆరోపణలు మమత కురిపిస్తుంది. రేణు రైట్. ఇక ఇప్పుడు అంటే మనం ఇప్పుడు కొత్తగా నియమితులైనటువంటి వారిని చూస్తే గనక వీళ్ళ నేపథ్యం ఏంటి కిరణ్? ఇక్కడ అంటే గతంలో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సంఘము ఎన్నికల ముందు ఏదైతే ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి దాదాపు పవర్స్ ఉండవు. ఎందుకంటే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొత్తం కంట్రోల్ ఆఫ్ ఈసీ ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ అధికారంలో ఉన్న నామమాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగించిన నేపథ్యం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ అధికారులను మార్చినా డైరెక్ట్ నేరుగా ఎన్నికల సంఘం మార్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా నియమించిన అధికారులు వివాదాస్పదం లేకుండా కానీ లేదా మమతా బెనర్జీని ధీటుగా వ్యతిరేకించే అధికారులను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా ఈసీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ అధికారులు ఈ క్యాడర్లో నియమించేటప్పుడే ఏదైతే సీఎస్ కూడా చాలా సీనియర్ అధికారి, అలాంటి అధికారులను తొలగించాలంటే మమతా బెనర్జీతో సన్నిహితంగా ఉంటారు అనే కారణాలతోనే ఈసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ నిర్ణయం పాజిటివ్ నెగిటివ్ అనే అంశం మనకు వస్తే పక్కన పెట్టి ఇప్పటికే మమతా బెనర్జీ ఈ రోజు సాయంత్రం కూడా నిరసనకు బెంగాల్ వీధిలో నిరసన చేస్తాం ఎన్నికల సంఘం పనితీరు పైన అంటే ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం పైన నేరుగా కోర్టులో కేసు వేసింది. కోర్టులో కేసులు జరుగుతున్నాయి. మరోపక్క ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పైన తీవ్ర ఆరోపణలు కూడా మమతాతో పాటు ఇండియా కుటుంబ పార్టీలు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా 4 అధికారులను ఈసీ తొలగించడం కరెక్ట్ కాదంటూ మరోపక్క మమతా బెనర్జీ ఆరోపణలు గురిస్తుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం సర్రాంశం పైన దాదాపు 50 లక్షల ఓటర్లు బతుకున్న ఓటర్లను తొలగించారంటూ ఈసీ పైన నేరుగా మమత కోర్టులో పోరాటం చేస్తుంది. మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టుపై హాజరై నేరుగా వాదనలు వినిపించిన పరిస్థితి. ఇలా వరుస సంఘటనలు అటు బీజేపీ ఇటు మమత మధ్య యుద్ధం తలపిస్తుంది. అయితే ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఎన్ని అస్త్రాలు ఉన్నాయి అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా మనకున్న అంచనాలు కానీ సర్వేలు ఇస్తున్న ప్రకారం కానీ ఇప్పటికి కూడా మమతా బెనర్జీ సర్వేల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ లో కూడా ముందంజలో ఉంది. బెంగాల్లో 4వ సారి కూడా మమత ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిందంటూ ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. రేపు రైట్. స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటా. ఇక ఈసీ చర్యలను కూడా సీఎం మమతా బెనర్జీ తప్పుపడుతూ ఉన్నారు, ఫైర్ అవుతూ ఉన్నారు, కావాలని ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా మమతా బెనర్జీ దీని మీద అయితే నిరసనలు తెలిపేందుకు కూడా తాను సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.